మాకు దారి సౌకర్యం కల్పించండి మహాప్రభు. న్యాయం చేయకుంటే ఆత్మహత్య మాకు శరణ్యమంటున్న రైతులు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగ రాజాపురం మండలం. మాకు దారి సౌకర్యం కల్పించండి, లేకుంటే మేము ఆత్మహత్య చేసుకుంటామంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన మండలంలోని పద్మాపురం బీసీ కాలనీ వద్ద చోటు చేసుకుంది. రైతుల కథనం మేరకు పద్మాపురం రెవెన్యూ లెక్క దాఖల్లో బీసీ కులానికి చెందిన సుమారు 10 కుటుంబాలకు సెటిల్మెంట్ భూమి మరియు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 20 ఎకరాల డికేటీ పట్టా మంజూరు చేసింది. పద్మాపురం గ్రామానికి చెందిన మాధవ నాయుడు, వాసుదేవ నాయుడు, లతీఫ్ నాయుడు మొదలగు అగ్రకులానికి చెందిన వ్యక్తులు మా పొలానికి దారి సౌకర్యం లేకుండా అడ్డగించి రహదారిని పూర్తి చేసి పనులు చేస్తున్నారు. సంబంధిత విషయంపై జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గారికి పలుమార్లు వినతిపత్రం సమర్పించిన ప్రయోజనం శూన్యం. మాపై ఎందుకు ఇంత వివక్ష? మేము బీసీ కులానికి చెందిన వారం కాబట్టి మాకు రహదారి లేకుండా చేస్తున్నారు. మేమందరం టీడీపీ పార్టీ చెందిన వారమే. టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులు మా కడుపు కొడుతున్నారు. మా భూములకు రహదారి సౌకర్యం కల్పించకపోతే మేము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామంటూ కాలువలోనే టెంట్లు వేసుకుని నిరాహార దీక్ష చేస్తున్న పద్మాపురం బీసీ గ్రామానికి చెందిన రైతులు. సార్ మమ్మల్ని రేషన్ షాపు కూడా పానిచ్చేది లేదు, అంగిడికి పానిచ్చేది లేదు. పోతే కొట్టను మా ఇంటి దాకా వచ్చినారు సార్ వాళ్ళందరూ. మా కొడుకు వచ్చే కొద్ది మళ్ళీ వెనక్కి పూసినారు సార్ వాళ్ళు. నేను అది మొదలు జాల సెంటర్లో వేసుకొని వస్తాను సార్. బియ్యం మా తమ్ముడు డీలర్ ఆడ నుంచి వేసుకొని వచ్చి ఇస్తున్నాడు సార్. మేము ఈ దారి మూసేసినారు. మేము ఆవులు ఉన్నాయి, మాకు వ్యవసాయం 4 గుంటలు చేసుకున్నాము. మాకు ఈ రాయకం లేదు సార్. మాకు మేము ఎట్ట బతికే సార్, మమ్మల్ని చూడండి సార్. లేని వాళ్ళైనా మా అన్నలు సార్ పెద్దోళ్ళంతా లేరు, ఉండేది పిల్లకాయలు. మాకు దారి చేయండి, లేకపోతే మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాము. మా బిడ్డలు కూడా చూడండి, గోష్ఠి తిరగకుండా పోదు. మేము బతికేది ఇది. మాకేదో ఒకటి దారి చూపించండి. ఈ రోజు తండ్రి లేకుండా మాది ఎస్ఆర్పురం మండలం, చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం పద్మాపురం గ్రామ ప్రజలు. మేము ముత్రాసి కులం చెందిన వాళ్ళము, బీసీ కులము. ఇక్కడ మాకు ఈ దారి నుండి వెనకాల 74 సర్వే నంబర్లో సుమారు 15 ఎకరాలు మాకు ల్యాండ్ ఉంది. మేము 10 కుటుంబాలు ఆడ జీవనం సాగిస్తున్నాము. మా పశువులు ఉన్నాయి, ఒక ఇల్లు ఉంది, ఆడ కాపురం కూడా ఉంటాము. ఎప్పుడు కానీ మేము పశువులకి తెల్లవారుజామున నీళ్లు ఎత్తుకొని పోవడం, పాలు పిత్తుకొని రావడం, ఇవన్నీ రాకపోకలు ఊరికి గ్రామానికి చెందుతా ఉన్నాయి. ఈ దారి మాకు సుమారు 100 సంవత్సరాల నుండి, మా తాత ముత్తాతల నుండి 3 తరాలుగా ఈ దారి మీదనే మేము వెళ్తున్నాము. ఇది యాక్చువల్లీ టోటల్గా 6 ఎకరాల 82 సెంట్లు టోటల్ పశువుల పరుంబోకి. దాని నుండి అనాధీనం చేసే లతీఫ్ నాయుడు అనే అతనికి వాళ్ళకి 6 ఎకరాల 80 సెంట్లు ఉంటే దాంట్లో నుండి 40 సెంట్లు జీ వాసుదేవ నాయుడు అనే అతను కొని మమ్మల్ని దారితో కూడా కొనేసి దారి పూర్తిగా మూత వేసినారు. మేము అగ్రకుర్ణ కులాల వాళ్ళు కాబట్టి వాళ్ళు మమ్మల్ని అణచివేతకు గురి చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నాయకుడు మాధవ నాయుడు, ఎర్రచందనం వాసుదేవ నాయుడు వీళ్ళందరూ కలుసుకొని మా మీద కక్షి కట్టి అంగవైకల్యం అనేవాడు లేకుండా ఇది లేకుండా కూడా అతను కూడా కొట్టినారు లాస్ట్ టైము. ఇవంతా చేసి మాకు దారి పూర్తిగా మూసివేసినారు. మూసివేసేయడమే కాకుండా ఎంఆర్ఓ రెవెన్యూలో కానీ అంతా కూడా మేనేజ్ చేసుకుంటా రెవెన్యూ నుండి కూడా మమ్మల్ని ఇక్కడికి రానియకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ దయచేసి మాకు ఈ దారి కల్పించాల్సిందిగా నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అధికారులు కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, వీళ్ళంతా మాకు తగిన న్యాయం జరిపించాలని కోరుచున్నాం. లేకపోతే మేము ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప ఇంకేమీ లేదు మాకు ఇక్కడ. మాకు న్యాయం జరగడం లేదు. మేము గత సంవత్సరం నుండి మేము పేపర్ కూడా చూపిస్తున్నాం. 1 సంవత్సరం అయింది మేము అర్జీ ఇచ్చి ఎంఆర్ఓ గారికి. మళ్ళీ మొన్న కూడా ఇచ్చాము. ఇంతవరకు మాకు న్యాయం జరగడం లేదు, న్యాయం చేయడం లేదు. నిన్న మేము అర్జీ ఇచ్చాము, మీరు ఎంఆర్ఓ గారికి చెప్పారు. కానీ ఉదయం 6 గంటలకే జేసీబీ పెట్టి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ దారి పూర్తిగా మూసివేస్తున్నారు. మీరు చెప్పిన దానికి కూడా విలువ లేకుండా చేస్తున్నారు. ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా మాకు రెస్పాన్స్ అవడం లేదు. మమ్మల్ని అందరినీ కూడా ఎస్ఐ గారు కూడా మాకు ఫోన్ చేసి మేము ఇదిలాగా మీరు ఆడాడ అడ్డగించద్దండి, ఆ దారిని మీరు ఏం చేయొద్దండి అని చెప్పారు. కానీ మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. మాకు దారి కావాలి. మనకి దారి లేకపోతే ఇంక వేరే దిక్కే లేదు మాకు ఏం చెప్తున్నాం. మాట్లాడండి. అది తరాలుగా పోతున్నారు. దారి కావాలా?
ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ కూడా 5 ఎకరాలు ఆక్రమించుకున్నారు వీళ్ళు. మాకు దారి లతీఫ్ కావాలి. నాయుడు అతను కూడా. మాకు దారి లేకుంటే మేము చెట్లు పాపలుగా చచ్చిపోతామండి. ఎవరు వచ్చి న్యాయం చేస్తారో చేయండి. మమ్మల్ని అందరినీ కొట్టేస్తున్నారు. మేము చచ్చిపోతాము. కరెంట్ కిషోర్ కొడేశారు. మా పిల్లకాయలు చిన్నోళ్ళు. మాకు ఈ ఊర్లో న్యాయం చేసేవాళ్ళు లేదు. కిషోర్ కొడేశారు. మాకు దారి కావాలా?